ఈ రాష్ట్రంలో 18% ఎస్సీ ఓటింగ్ ఉంది, 7% 6% ఎస్టీ ఓటింగ్ ఉంది, 10% అంటే మొత్తంగా క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కలిపి 35% ఓటింగ్ ఉంది. ఈ 35% ఓటింగ్లో 1% ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పడకూడదు అని మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకో తెలుసా? మీరు వేసే ప్రతి ఓటు కూడా మీకు సమాధి కోసం వేసేటువంటి ఇటుకని పేర్చుకున్నట్టే అని ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మోడ్ మ్యాప్ అడిగి, భారతీయ జనతా పార్టీ ఎలా చెబితే నేను అలా చేస్తాను, అవసరమైతే ఒక మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీని నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కలిపేస్తాను అని చెప్పినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కోసం ఓటు వేయాలి అని చూసే ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని కోరుతున్నా. నేను మీ ఇంట్లో బిడ్డగా కోరుతున్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా కోరుతున్నా. ఒక్కసారి మీరు ఆ ఓటు వేసే ముందు ఆలోచన చేయండి. ఈవెన్ ఈ పార్టీతో కలిసి వెళ్తున్న తెలుగుదేశం పార్టీని కూడా. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి బిరుదుకి పర్ఫెక్ట్ సూటబుల్, దళిత ద్రోహి. ఎందుకు అంటే దళిత బిడ్డల ఓట్లతోటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి చంద్రబాబు దళిత బిడ్డలని నిర్దాక్షిణ్యంగా చీల్చి ఎస్సీని రాజ్యాధికారంలోనికి రానియకుండా 20%గా ఉన్న ఎస్సీలని మాలా మాదిగా అంటూ చీల్చి ఖండాలుగా నరికేసి ఈ కమ్యూనిటీ భవిష్యత్తులో రాజ్యాధికారానికి రాకుండా ఒక అద్భుతమైనటువంటి కాంక్రీట్ గోడ, చైనా గోడ లాంటి గోడ కట్టినటువంటి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు.